మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. డాక్టర్ హస్తవాసి మంచిది, అక్కడ వెళ్తే బ్రతుకుతాము, అక్కడ వెళ్తే మాకు పెయిన్ తగ్గిపోతుందని. అంటే హస్తవాసి అంటే నిజంగా హస్తవాసి కాదు, అది మాట తీరు, ఆ వైద్యము, ఆ నమ్మకము అంతా కూడా అక్కడి నుంచి వచ్చింది డాక్టర్ గారు. అయితే ముందు నుంచి వచ్చింది అంటే అసలు మా పేరెంట్స్ దగ్గర నుంచి కూడా కొంత విలువలు, ఇతనికి ఈ ప్రొసీజర్ అవసరం ఉంది అని మనం ఎంబీబీఎస్ చదువుకునేటప్పుడే అనుకున్నారా కార్డియాలజిస్ట్ అవ్వాలని? జనరల్ మెడిసిన్ చేయాలి, చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఒక మనిషికి ఏం ప్రాబ్లం ఉంది అని డయాగ్నోస్ చేసి. కోవిడ్ టైంలో డాక్టర్ గారు మీ వీడియో ఎప్పుడు వస్తుందా, మీరు ఆ వేవ్ గురించి ఏం చెప్తారా, స్ట్రెయిన్ గురించి ఏం చెప్తారా, వైద్యం గురించి, ఇంజెక్షన్స్ గురించి అందరు వెయిట్ చేశారు. ఉమెన్ ఇండిపెండెంట్గా ఉండడం ఎంత అవసరం? ఫీమేల్ 40 తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలంటే తొందరగా వెళ్ళరు. ఖచ్చితంగా మేల్స్కి దొరికే మెడికల్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ గారు ఉన్నారు. సో ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ పల్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. వారితో స్పెషల్ చిట్ చాట్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు, మాకు ఓన్లీ ఎంఎస్ఎస్ ముఖర్జీ అట్లా తెలుసు, అంటే అక్కడ రాసి ఉంటుంది కాబట్టి. పూర్తి పేరు ఏంటి? నా ఇంటి పేరు మాదివాడ, అది కూడా ఎక్కువ రాసి ఉంటుంది, ముఖర్జీ మాదివాడ అని చాలా చోట్ల ఉంటుంది. కాకపోతే ఎస్ఎస్ అంటే శ్యామ్ సుందర్ ముఖర్జీ అనమాట. సో శ్యామ్ సింగ్ రాయ్ సినిమా లాగా శ్యామ్ సుందర్ ముఖర్జీ తెలుగు పేరే. అంటే శ్యామ్ సుందర్ వరకు తెలుగే, ముఖర్జీ అనే తెలుగు పేరు కాదు, అది బెంగాలీ పేరు. మా తెలుగు వాళ్ళే కదా? 100% 16 అనాలు తెలుగు అండి. పుట్టి పెరిగింది ఇక్కడ? నేను పుట్టింది గుంటూరులో, పెరిగింది కూడా గుంటూరుకు మాత్రమే కాకుండా మా ఫాదర్ లెక్చరర్గా ఉండేవాడు కాబట్టి అన్ని చోట్ల తిరుగుతూ ఉండేవాడు. సో ముందు గుంటూరులో ఉండి, తర్వాత పాలకొల్లు వెళ్ళి, ఆ తర్వాత రాజమండ్రి వెళ్ళి, ఆ తర్వాత గూడూరు అని నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉండి, ఆ తర్వాత మళ్ళీ గుంటూరు వచ్చి, అట్లా అనేక ప్లేసెస్ తెలుగు రాష్ట్రాల్లో బాగా తిరగడం అనేది జరిగింది. ఫాదర్ లెక్చరర్ కాబట్టి ట్రాన్స్ఫర్స్ ఉన్నప్పుడు ఫ్యామిలీ మారిపోతూ ఉండేవాడు ఎక్కడికంటే అక్కడికి. తెలుగు స్పష్టత చాలా బాగుంటుంది డాక్టర్ గారు. ఎవరైనా నిజంగా ప్రాబ్లం ఏదైనా వస్తే ఆ తెలుగులో మీరు స్పష్టంగా చెప్తారు కదా, సగం ప్రాబ్లం ఒకటే తీరిపోతుంది. నిజంగానే అట్లా చెప్తామా? ఒక డాక్టర్ హస్తవాసి మంచిది, అక్కడ వెళ్తే బ్రతుకుతాము, అక్కడ వెళ్తే మాకు పెయిన్ తగ్గిపోతుందని. హస్తవాసి అనేది ఉంటుంది కదా? అంటే హస్తవాసి అంటే నిజంగా హస్తవాసి కాదు, అది నమ్మకం మీద వస్తుంది. అంటే ఇప్పుడు ఒక పేషెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ట్యాబ్లెట్ ఇచ్చి నీకు ఖచ్చితంగా తగ్గిపోతుంది అని నమ్మకంగా చెప్పేవాళ్ళు, అది తీసుకున్న తర్వాత కొంచెం తగ్గుతుంది, దాన్నే ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. అదే హస్తవాసి అంటే. అంటే మీరు బాగా తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మీరు తన దగ్గర నుంచి మీరు మెడిసిన్ తీసుకొని ఆ రీఅష్యూరెన్స్ ఏదైతే ఉంటుందో, ఏం కాదు నీకు పర్వాలేదు అని చెప్పిన రీఅష్యూరెన్స్తో మీకు నొప్పి తగ్గిపోతుంది. నాకు అట్లాగే చాలా మంది చెస్ట్ పెయిన్ ఉన్న వాళ్ళు వస్తారు, చాలా చోట్ల తిరిగి నాకు చెస్ట్ నొప్పి తగ్గట్లేదు అని వస్తారు. వాళ్ళకి ఆల్రెడీ చెప్పుంటారు గుండె ప్రాబ్లం కాదని, వాళ్ళకి తెలుసు, కానీ మనసులో ఏదో అనుమానం అనుకోండి. వాళ్ళ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పే విధానంతో నేను కొంచెం నవ్వుతో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే తగ్గిపోతుంది. సో దానివల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయన హస్తవాసి అని అనుకుంటారు. కాదు, అదేం కాదు. వాళ్ళు నమ్మకం కలిగేలా వాళ్ళకున్న ప్రాబ్లమ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు నిజంగా అది వాళ్ళ మనసులో మార్పు రావాలి, అది వచ్చినప్పుడు వాళ్ళకి ఉంటుంది. అంతేగాని అదేదో ఒక మాంత్రికమో తాంత్రికమో అట్లా కాదు, జస్ట్ నమ్మకం. ఇది మీ బుక్స్ లో ఉంటుందా చదువుకునేటప్పుడు? ఉండదు. ఇట్లా బిహేవ్ చేయాలి, ఇట్లా స్ట్రిక్ట్ గా ఉండాలి అట్లా ఉంటుందా? అసలు స్ట్రిక్ట్ గా ఉండాలని కూడా ఉండదు. అసలు చాలా చోట్ల అసలు ఎలా ఉండాలి అనేది, పేషెంట్తో ఎలా డీల్ చేయాలి అనేది పుస్తకాల్లో ఉండదు. పేషెంట్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పెథాలజీ ఈ టైప్లో ఉంటుంది, కానీ చాలా కొద్ది చోట్ల మాత్రమే. అంటే హచిసన్ క్లినికల్ మెథడ్స్ అని ఉంటాయి, దాంట్లో అసలు పేషెంట్ని మీరు ఎలా గౌరవించాలి ఎట్లా అనేది కొంచెం ఉంటుంది, ఒక ఫ్యూ వర్డ్స్. బట్ మీకు ఇదంతా ప్రాక్టీస్, లేకపోతే జీవితమే మీకు ఈ పాఠాలన్నీ నేర్పిస్తుంటుంది.
నాకు ఎట్లా అంటే నాకు మా టీచర్స్ ఉండేవాళ్ళు. మా టీచర్స్ వాళ్ళ పేషెంట్స్తో బిహేవ్ చేసే విధానం కానీ అవి చూసి నేర్చుకునేవాళ్ళం. సో అది అంటే గుంటూరులో నేను ఎంబీబీఎస్ ఎండి చదువుకునేటప్పుడు మాకు న్యూరాలజిస్ట్ ఉండేవారు తారకనాథ్ గారని. ఆయన పేషెంట్స్తో ఎలా మాట్లాడుతున్నారు అనేది ఆయన దగ్గరే ఉండి కొన్ని రోజులు చూసేవాళ్ళం. ఎండీలో ఆయన దగ్గర సాయంత్రం వెళ్ళి నేర్చుకుంటా ఉండేవాళ్ళం. అట్లాగే మురళీబాబురావు గారని కార్డియాలజిస్ట్ ఉండేవారు, ఆయన మాట్లాడి చూసారు. నేను ఏంటంటే ఒక నిత్య విద్యార్థి టైప్ అనుకోండి. నేను మీతో కొద్దిసేపు మాట్లాడినప్పుడు మీ దగ్గర నుంచి ఒక మంచి లక్షణం ఏదైనా ఉంటే నేను తీసేసుకుంటాను. నాకు అది తొందరగా అబ్బుతుంది. అందుకే నాకు వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా నేను మాట్లాడే ప్రతి మాటలో కూడా వాళ్ళు ఇంకొకళ్ళు చెప్పిన దాన్ని నేను నేర్చుకున్నది ఉంటుంది. ఆ మాట నేను చెప్పేటప్పుడు వాళ్ళు నాకు గుర్తొస్తుంటారు, ఓకే వీళ్ళ దగ్గర కదా ఇది నేర్చుకున్నాను అని. సో అట్లా అనేక మంది నేను సీనియర్స్ దగ్గర చాలా పాఠాలు నేర్చుకున్నాను. అంటే ఎట్లా మాట్లాడాలి అని. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి కూడా వాళ్ళు పేషెంట్స్తో మర్యాదగా ప్రవర్తించే తీరు అది నాకు చాలా నచ్చేది. అది అప్పటి నుంచే నాకు ప్రాక్టీస్ అయింది. తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్కి వచ్చిన తర్వాత నేను చూసింది ఏంటంటే అందరూ బాగా మాట్లాడుతున్నారు. ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నట్టు కొంతమంది కోపంగా లేకుండా లేరు. ప్రైవేట్ సెక్టర్లో అందరూ బాగానే మాట్లాడతారు, ఇటువరకు లాగా లేదు. ఇప్పుడు అందరూ బాగానే మాట్లాడతారు. కానీ వాళ్ళలో కూడా పేషెంట్ చూసేది ఏంటంటే ఒక సిన్సియారిటీ చూస్తారు. అంటే మీరు చెప్పే మాట మీరు నమ్మాలి అని అంటే మీ కళ్ళ దగ్గర నుంచి మీ మాటల్లో ఆ నమ్మకదగినది, అంటే తన కోసమే మీరు చెప్తున్నారు అన్న విషయం వాళ్ళకి తెలియాలి. సో అలా తెలియకుండా మీరు ఆ బిజీ నేచర్లో మీరు సడన్గా చూసి రిపోర్ట్స్ బాగున్నాయనో లేకపోతే రిపోర్ట్స్ ప్రాబ్లం ఉన్నాయి ఒక స్టెంట్ వేయాలని చెప్తే వాళ్ళు కన్విన్స్ అయ్యే పరిస్థితి లేరు. అంటే మీరు జెన్యున్గా వాళ్ళ బాధని అర్థం చేసుకొని ఓకే వీళ్ళకి అవసరం ఉంది ఈ ట్రీట్మెంట్ కానీ ఇది కానీ అని చెప్పినప్పుడు వాళ్ళు కన్విన్స్ అయ్యి చేయించుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకి రెస్పాన్స్ కూడా అంతే బాగుంటుంది. సో ఆ రకంగా నేను మొట్టమొదటిగా నాకు మంచి గురువులు ఉండటం వల్ల నేర్చుకోవడం జరిగింది. నా జర్నలిస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ డాక్టర్ కావాలంటే బేసికల్గా నన్నే అడుగుతారు. ఇంకా మీకోసం అయితే ఖచ్చితంగా నాకు ఫోన్ రావాల్సిందే. చాలా మంది 2-3 రావడం కూడా జరిగింది డాక్టర్ గారు. నేను వాళ్ళ సరౌండింగ్స్లో అక్కడికి వెళ్ళాను లేనంటే లేదు పర్టికులర్గా మేము అక్కడికే వెళ్తాము, కొంచెం దూరమైనా పల్స్కే వెళ్తాము అనేది. అంటే మాట తీరు, ఆ వైద్యము, ఆ నమ్మకము అంతా కూడా అక్కడి నుంచి వచ్చింది డాక్టర్ గారు. అయితే ముందు నుంచి వచ్చింది అంటే అసలు మా పేరెంట్స్ దగ్గర నుంచి కూడా కొంత విలువలు చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం జరిగింది. అంటే ఒకటి మనం చేసే పనిలో నిబద్ధత, మనకి మనం గుండెల మీద చేసుకుని మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అన్న విషయాన్ని మనకి మనం కన్విన్స్ చేసుకోగలగాలి. అప్పుడే ఇంకొకరికి మనం క్లియర్గా చెప్పగలుగుతాం. ఇది లేకపోతే, మనకి ఆ కన్విక్షన్ లేకపోతే మనం కన్వే చేసే విధానంలో రోగికి అది తెలిసిపోతుంది. అంటే ఇతనికి ఏదో ప్రాబ్లం ఉంది అని మనకు అనుమానం ఉందనుకోండి, మనం ప్రాపర్గా కన్విన్స్ చేయలేము. ఇతనికి ఈ ప్రొసీజర్ అవసరం ఉంది అని మనకి మనం పూర్తిగా నమ్మలేకపోతే మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పలేము. డాక్టర్ గారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే డాక్టర్స్ ఎవరైనా ఉన్నారా, మేనమామలు కానీ అట్లా ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా ఫ్యామిలీలో? అంటే మాకు ఫ్యామిలీలో అంటే మరి కొంచెం అంత పెద్ద ఫ్యామిలీ కింద తీసుకున్నట్లయితే మా బంధువుల్లో సింహాద్రి చంద్రశేఖర్ గారని ఆంకో సర్జన్ ఉంటారు. ఆయన ఇప్పుడు ఫస్ట్ ఆంకో సర్జన్ స్టేట్లో. మా బంధువుల్లో ఆయన ఒక బాగా పాపులర్ డాక్టర్. సో ఆయనలాగా అవ్వాలని మా బంధువుల్లో చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. సో ఆయన ఒక ఇన్స్పిరేషన్ అనుకోండి. నా పేరెంట్స్కి ఆయన బాగా క్లోజ్. ఆయన దగ్గర నేను కూడా కొంత నేర్చుకున్నాను సర్జికల్ స్కిల్స్. అట్లా ఆయన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని డాక్టర్ని అవ్వాలి అని అనుకున్నాను. కాకపోతే నాకు పొగరు ఎక్కువతో నేను డాక్టర్ని అయ్యాను. నాకు పొగరు బాగా ఎక్కువ. ఇప్పుడు కనపడను మీకు, వీడికి పొగరా అని అనుకుంటారు మీరు. కానీ నాకు చిన్నప్పుడు ఎట్లా ఉండేదంటే ఇంటర్మీడియట్లో అట్లా ఉన్నప్పుడు ఏం తీసుకున్నారు నువ్వు, ఇంటర్లో బైపీసీ తీసుకున్నావు ఏంటి, ఒకవేళ నీకు మెడిసిన్ రాకపోతే ఏం చేస్తావు నువ్వు అని రిలేటివ్స్ ఎవరన్నా అడిగినప్పుడు నా సమాధానం ఎలా ఉండేదంటే నాకు రాకపోతే ఎవరికి వస్తుంది అనేవాడిని. అంటే మామూలు కాన్ఫిడెన్స్ కాదు, అంటే ఒక రకంగా పొగరు అనొచ్చు. నిజంగా పొగరుగానే ఉండేవాడిని. నాకు రాకుండా ఇంకోళ్ళకి రావడానికి లేదు, ఐఎమ్ దట్ గుడ్ అని. ఎందుకంటే స్కూల్లో అంతా కొంచెం బాగా చదువుకోవటం ఇవన్నీ ఉండటం వల్ల ఆ పొగరు అనేది ఉండేది. అయితే నా ఫస్ట్ టైం సీట్ రాలా. ఫస్ట్ అటెంప్ట్లో క్లోజ్గా వచ్చి మిస్ అయ్యాను నేను. ఫస్ట్ అటెంప్ట్లో సీట్ రాకపోయేటప్పటికి నాకు చాలా వరకు పొగరు తగ్గింది. నేను రెండోసారి రాసి సీటు ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకున్నాను. కానీ ఈ లోపల నాకు మంచి ఏం జరిగిందంటే మొదటిసారి రాకపోవటం వల్ల ఈ ప్రపంచంలో నాకన్నా చాలామంది మేధావులు ఉన్నారు,
నాకన్నా చాలా తక్కువ వాళ్ళు ఉన్నారు, నాకన్నా చాలా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నేను దీంట్లో ఒక చిన్న రేణువుని మాత్రమే అన్న ఇది కాన్సెప్ట్ నాకు అర్థమైంది ఫస్ట్ టైం రాకపోవడం వల్ల. అంటే భగవంతుడు మనకి కొన్ని ఇమీడియట్గా నష్టం కనిపించినా తర్వాత లాభం కనిపించే ఉంటాయి చూసారా, అలా అది నాకు ఫస్ట్ టైం సీట్ రాకపోవడం అనేది నాకు చాలా బెనిఫిట్ అయింది లైఫ్లో. ఎంబీబీఎస్ చదువుకునేటప్పుడే అనుకున్నారా కార్డియాలజిస్ట్ అవ్వాలని? లేదండి, నేను అసలు ఎంబీబీఎస్ చదవాలనుకుంది మా మదర్ చెప్పింది దానిపైన. ఇన్స్పిరేషన్ అయితే చంద్రశేఖర్ గారు, బట్ మా మదర్ నాకు ఒకసారి బాగలేనప్పుడు తను డాక్టర్ దగ్గర వెయిట్ చేస్తా చాలా బాధపడింది అనమాట. నాకు ఒక మెడిసిన్కి రియాక్షన్ వచ్చింది. ఆ రియాక్షన్కి నాకు మెడ తిరిగిపోతూ ఉండేది. సో మెడ సైడ్కి తిరిగిపోతా ఉంటే తను చాలా భయపడి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయండి అని అంటే, డాక్టర్ గారు వస్తున్నానమ్మా అంటున్నారు, ఆయన ముందు ఒక 5-6 ఫైల్స్ ఉన్నాయి, నేను వస్తున్నానమ్మా అని చెప్తూనే అక్కడ ఫైల్స్ చూస్తున్నారు ఎన్ని ఉన్నాయని. మా మదర్ చాలా బాధపడింది, ఇంత పిల్లోడితో ఇంత బాధపడుతుంటే ఆయన ఇమీడియట్గా అటెన్షన్ ఇవ్వలేదని. అది నిజంగా మేజర్ ప్రాబ్లం కాదు, ఆయన వచ్చి తర్వాత ఏదో ఇంజెక్షన్ ఇచ్చి తర్వాత మెడిసిన్ ఇస్తే తగ్గిపోయింది. కానీ ఆ టైంలో తను పడ్డ ఆవేదన, నువ్వు ఖచ్చితంగా డాక్టర్ కావాలి నువ్వు అని చెప్పడం వల్ల నేను డాక్టర్ అవ్వడం జరిగింది. అయితే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నేను కార్డియాలజీ చేద్దాం అనుకోలే. యాక్చువల్లీ నాకు జనరల్ మెడిసిన్ చేయటం అంటే చాలా ఇష్టంగా ఉండేది. జనరల్ మెడిసిన్ చేయాలి అంటే చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఒక మనిషికి ఏం ప్రాబ్లం ఉంది అని డయాగ్నోస్ చేసేటప్పుడు మనం ఒక షెర్లాక్ హోమ్స్ లాగా ఫీల్ అవుతాం అనమాట. వాళ్ళు వచ్చి ఏదో చెప్తారు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఇన్ని రోజుల నుంచి జ్వరం ఉంది అని. సో దాన్ని సార్ట్అవుట్ చేయాలి, దాన్ని స్టెప్ బై స్టెప్ దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అందుకని జనరల్ మెడిసిన్ నాకు ఇష్టం. జనరల్ మెడిసిన్ చేసిన తర్వాత నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యేటప్పటికి నేను జనరల్ మెడిసిన్ అప్పుడు నేను ఒకటే అనుకున్నాను, నేను కార్డియాలజీ కానీ న్యూరాలజీ కానీ చేయను. చాలా ఎక్కువ మంది ఉన్నారు కార్డియాలజీ కానీ న్యూరాలజీ కానీ, ఇంతమందిలో మనం చేసేది ఏముంటుంది, ఈ రెండు కాకుండా ఇంకేదైనా చేద్దామని అనుకున్నాను. నాకు కార్డియాలజీ అంటే చాలా ఇష్టం ఉండేది, బట్ ఎక్కువ మంది ఉన్నారు కార్డియాలజిస్టులు, మనం కార్డియాలజిస్ట్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు మా వైఫ్ ఇప్పుడు డెర్మటాలజిస్ట్ సంజూష. లవ్ మ్యారేజ్ డాక్టర్? కాదండి, అరేంజ్ మ్యారేజ్. సో తను నువ్వు కార్డియాలజిస్ట్ ఎందుకు కాకూడదు అని, తను కార్డియాలజిస్ట్ అవ్వమని నన్ను ప్రోత్సహించడం జరిగింది. అక్కడ అమ్మ చెప్పారు, ఇక్కడ వైఫ్ చెప్పింది. అంటారు చూసారా, ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక లేడీ ఉంటుందని. అట్లా నేను డాక్టర్ విజయం అనను కానీ నేను డాక్టర్ అవ్వడం వెనకాల, కార్డియాలజిస్ట్ అవ్వడం వెనకాల వాళ్ళిద్దరే మెయిన్ కారణాలు అనమాట. సో అందుకే నేను కార్డియాలజీ తీసుకొని తర్వాత కార్డియాలజిస్ట్ అవ్వడం. అది మన లోపల ఒకటి ఉంది కదా, నేను ఏది కావాలనుకుంటే అది అవ్వగలను. అప్పట్లో కార్డియాలజీ రావడం చాలా కష్టంగా ఉండేది, ఇప్పుడు కొంచెం ఈజీగా వస్తుంది, సీట్స్ పెరిగినాయి కాబట్టి. అప్పట్లో మా సీనియర్స్ అప్పటికి 4-5 ఏళ్ళు రాసిన వాళ్ళు చాలా మంది ఇంకా కార్డియాలజీ రాస్తా ఉండేవాళ్ళు సీట్ రాకుండా. కాకపోతే మన పొగరు కొంచెం ఎక్కడో కొన్ని ఛాయలు ఉంటాయి కదా, నాకు వస్తుంది, నాకు ప్రాబ్లం లేదు, ఏదనుకుంటే అది తెచ్చుకోగలను నేను అన్న నమ్మకం అయితే ఉండేది. పొగరు పోయి కొంచెం నమ్మకంగా ఆగింది. సో కార్డియాలజీ కావాలనుకోగానే ఇమీడియట్గా వచ్చేసి దాంట్లో జాయిన్ అయిపోయారు. అంటే మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడే ఆ పొగరు అనేది ఉంటుంది, ఏమైనా చేయగలను. అంటే చాలా ప్యాంపర్ చేస్తూ పెంచారా డాక్టర్ గారు ఇంట్లో? నన్ను చాలా ప్యాంపర్ చేశారండి. అంటే ఇంట్లో మాత్రమే కాదు, నేను ఆల్ అరౌండ్ ఇప్పటి వరకు, ఇప్పుడు నాకు 52 ఇయర్స్, ఇప్పుడు దాకా నేను కంప్లీట్గా ప్యాంపర్ చేయబడిన వ్యక్తిని. మీరు ఇట్లాంటి వ్యక్తిని చూసి ఉంటారు. అంటే చిన్నప్పుడు పేరెంట్స్ ప్యాంపర్ చేశారు, పేరెంట్స్తో పాటు మా బ్రదర్ నన్ను విపరీతంగా ప్యాంపర్ చేశారు. నాకు ఎల్డర్ బ్రదర్, 2 ఇయర్స్ పెద్దవాడు, నాకు ఇంజనీర్, ఇప్పుడు అమెరికాలో ఉంటాడు. నన్ను విపరీతంగా ప్యాంపర్ చేశారు. నమ్మరు కొన్ని ఇన్స్టెన్సెస్ చెప్తే, అంత ప్యాంపర్ చేశారు. ఒకటి చెప్తారా? అంటే గుంటూరులో చాలా వేడి ఉండేది, ఇంట్లో ఏసీ ఉండేది కాదు అప్పట్లో, ఫ్యాన్ ఉండేది. ఫ్యాన్ వేస్తే అసలు గుంటూరు వేడి అంటే మీకు తెలియదు ఎట్లా ఉంటుందో. అంటే ఫ్యాన్ వేస్తే ఒళ్ళు కాలిపోద్ది, స్కిన్ అంతా వేడెక్కిపోతా ఉంటుంది, అంత వేడి ఉంటుంది. సో మీకు బాగా తెలుస్తుంది. అంటే అంత వేడిగా ఉన్నప్పుడు మాకు ఏసీ లేదు. అప్పుడు ఏం చేయాలంటే తన ఇంజనీరింగ్ బ్రెయిన్తో ఒకటి ఆలోచించి, మా మదర్ శారీ ఒకటి తీసుకొని దాన్ని ఒక పక్కన పైన కట్టేసి దాన్ని అక్కడి నుంచి ఇలా ఒక తెరచాపలాగా కిందకి తీసుకొచ్చి నేను నిద్రపోతున్నంతసేపు పైన వాటర్ డ్రాప్స్ వేస్తా కూర్చున్నాను. సో ఆ ఫ్యాన్ అట్లా తిరుగుతూ ఉంటే అట్లా గాలి వచ్చి నాకు తగులుతూ ఉంటుంది, నేను నిద్రపోతాను. అట్లా మీరు నమ్మరు, అంత ప్యాంపర్ ఉండేది. వీళ్ళు అనుకున్నారా, మా ఫ్యామిలీ అనుకున్నారా, మా ఫ్యామిలీ కాదు, నా ఫ్రెండ్స్ కూడా అట్లాగే ప్యాంపర్ చేసేవాళ్ళు. ఇప్పటికీ నా ఫ్రెండ్స్ ఇప్పుడు యుఎస్ నుంచి వాళ్ళు నాకు స్కూల్ మేట్స్ ఉన్నారు, వాళ్ళు ఇప్పటికి కూడా నన్ను ఫోన్ చేసి ప్యాంపర్ చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా, అంటే నేను చాలా కొంచెం వీక్గా ఉండేవాడిని చిన్నప్పుడు. సో కొంచెం ఫిజికల్గా స్పోర్ట్స్ ఇవన్నీ ఉండేవి కాదు. అయినా నన్ను ప్రతి టీంలోకి తీసుకునేవాళ్ళు. క్రికెట్లో ఉంటే నేను 10th డౌన్ బ్యాట్స్మెన్ని, 11th డౌన్ బౌలర్ని, ఇట్లా నాకు ఏం వచ్చేది కాదు, ప్రతి టీంలో నేను ఉండేవాడిని. సో అట్లా
క్లాస్మేట్స్ అట్లా ప్యాంపర్ చేసేవాళ్ళు. కాలేజీలో నన్ను ప్యాంపరింగ్, తర్వాత నేను ఎంబీబీఎస్కి వచ్చిన తర్వాత ప్రొఫెసర్లు అందరూ నన్ను ప్యాంపర్ చేసేవాళ్ళు. నా పక్కన ఉన్న స్టూడెంట్స్, ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా వీడికి ఏమీ తెలియదు, కొంత అంటే సోషల్ ఇంటరాక్షన్స్లో కరెక్ట్గా ఉండకపోవచ్చు అని వాళ్లే ముందు తీసుకుని, నేను ఫోన్ చేయకముందు వాళ్లే ఫోన్ చేసి నా యోగక్షేమాలు అడగటం, వాళ్ళు చూసుకోవడం అట్లాగే ఉండేది. పెళ్ళైన తర్వాత వైఫ్ అయితే ఇంకా మీరు నమ్మరు, ఇప్పుడే మీరు లంచ్ బాక్స్ చూసారు కదా, ఇది అడిగారు కదా లంచ్ బాక్స్, దాని కలర్స్ తో సహా ఇట్లా ఈ కలర్స్ లో ఉండాలి, అందుకే అడిగాను నేను. సో ఇట్లా ఉండాలి లంచ్ బాక్స్, ఆ లంచ్ బాక్స్ లో పైన పెరుగు ఉండాలి, కింద ఇది ఉండాలి. పెరుగు గిన్నె పెడితే ఇప్పుడు మా వాడు ఇక్కడ బయట సుబ్బు ఉంటాడు, నాకు తెలియదు దాంట్లో ఏం పెట్టారు, పెరుగు గిన్నె తీసి వాడు ఫ్రిడ్జ్ లో పెట్టి నాకు నేను తినే టైంకి ఫ్రిడ్జ్ లో తీసుకొచ్చి ఇవ్వాలి. అది తను మానిటర్ చేస్తుంది ఇంటి దగ్గర నుంచి, అదే పెట్టావా లేదా, నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టావా, తీసి ఇచ్చావా లేదా అని. సో ఆ లెవెల్ ఆఫ్ ప్యాంపరింగ్ ఉంటుంది. పిల్లలు కూడా ప్యాంపర్ చేస్తారు, అంటే వాళ్ళ ప్యాంపరింగ్ ఒక రైట్. సో అట్లాగా కొలీగ్స్కి వస్తే మా ఫ్రెండ్ మవా శ్రీనివాస్ మీకు తెలిసి ఉంటారు, తను నాతో పాటు కార్డియాలజిస్ట్, తను కానీ క్రాంతి, నేను మా ఇప్పుడు సిఇఓ ఉన్నాడు, తను కానివ్వండి, వెంకట్ నాతో పాటు పార్ట్నర్ ఉన్నాడు, మా కార్డియాలజిస్టులు వినోద్ కానీ, వీళ్ళందరూ కూడా పక్కన ఉన్న వాళ్ళు అందరూ అంత ప్రేమించడం అనేది అందరికి సాధ్యం కాదేమో. సీక్రెట్ ఏంటో చెప్తారా? సీక్రెట్ నాకు తెలియదండి, అది నా మీద డిపెండ్ అయింది కాదు కదా, నేను అంత మంచివాడిని కాదు కదా, నేను ప్యాంపర్ చేయట్లా వాళ్ళు నన్ను ప్యాంపర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పాలి. డాక్టర్ గారు సీక్రెట్ ఉంటది కానీ చెప్పట్లేదు మీరు. లేదు సీక్రెట్ నిజంగా లేదు. వాడు అప్పుడప్పుడు తిడతా ఉంటుంది, నేను చూడు నేను ఎంత ప్రేమగా చూసుకుంటాను, నువ్వు చూడు నన్ను ఏం ప్రేమ చూడటం, కనీసం ఫోన్ కూడా చేయవాలి, కానీ స్టిల్ తను నన్ను ప్రేమగా చూసుకుంటుంది. అట్లా ప్యాంపరింగ్. హ్యాట్స్ ఆఫ్ టు యు డాక్టర్ గారు. నిజంగా అంటే మనం ఎవరన్నా ఇష్టపడతాము అది కాదు, కానీ అందరు మనల్ని ఇష్టపడతారు అనేది, ఆ క్యారెక్టర్ ఉన్న పర్సన్ అనేది మాకు కూడా చాలా ఇష్టం అండి డాక్టర్ ముఖర్జీ గారు అంటే. అసలు మేము కూడా ప్యాంపర్ చేస్తాం, ఎందుకంటే ఎప్పుడు రమ్మంటే అప్పుడే వస్తాము, మేము స్కెడ్యూల్ చేయము. అవును, నేను అదే చెప్తుంది. ఇప్పుడు అందరూ ఏ టీవీ నుంచి వచ్చినా కూడా, మీరు కూడా ముందు నుంచి కూడా అందరూ కూడా ముందు నుంచి నాకు ప్రిఫరెన్స్ ఇవ్వడం. మీరు కోవిడ్ టైంలో నన్ను ఎక్కువ చూశారు, నేను ఎక్కువ చదివి చెప్పడం చూశారు మీరు, కానీ నన్ను ప్యాంపర్ చేసిన విధానం చూడలే. నేను నిజంగానే చదువుకుంటా, ఫాస్ట్గా అర్థం చేసుకుంటా, మిగతా వాళ్ళకన్నా తొందరగా నేను విషయాన్ని ఆకలింపు చేసుకుని వ్యక్తీకరించగలను, కానీ నన్ను అలా పైకి తీసుకురావాలి అని ఒకళ్ళు కాదు. ఇప్పుడు మీరు చూస్తున్న పాపులర్ ఛానల్స్ అందరూ కూడా, అంటే కొన్ని చోట్ల ఎట్లా అంటే రైవలరీ ఉంటుంది, ఇతను ఈ ఛానల్ ఎక్కువ ఉంటే ఇంకో ఛానల్లో చూడకూడదు అని, అట్లా ఉండదు. అందరూ నన్ను ప్యాంపర్ చేసేవాళ్ళు. అది ఒక అదృష్టం కింద భావిస్తాను నేను, అంతే, భగవంతుడు ఇచ్చిన ప్రసాదం కిందే భావిస్తాను. బ్లెస్సింగ్ చేయలేండి డాక్టర్ గారు మీరు. ఎస్, అయితే నేను అప్పుడు చూసినప్పుడు పల్స్ అక్కడ ఉండేది కదా, కేపీహెచ్పి, ఇక్కడ పల్స్ సూపర్ స్పెషాలిటీ పెట్టారు. అంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు కార్డియాలజీ అయిపోగానే నేను ఒక హాస్పిటల్ పెట్టుకోవాలి అట్లా అనుకున్నారా మీరు? నేను కార్డియాలజీ అయిపోగానే హాస్పిటల్ పెట్టలేదండి. నాకు కార్డియాలజీ అయిపోయింది 2005లో. నేను యశోదాలో పనిచేశాను 2005 నుంచి 2007 వరకు. తర్వాత 2007 తర్వాత ప్రైమ్ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేస్తుంటే స్నేహితులందరూ వాళ్ళతో కలిసి వచ్చి కొంతకాలం పనిచేశాను. తర్వాత మళ్ళీ ఇంకొంతమంది స్నేహితులు మేము సన్షైన్ మాదాపూర్లో స్టార్ట్ చేస్తున్నాం కార్డియాలజీ యూనిట్ అంటే, ఎక్కడన్నా కార్డియాలజీ యూనిట్ని స్టార్ట్ చేసి రన్ చేయడం అంటే నాకు బాగా సరదా ఉంటుంది అని వాళ్ళతో పాటు వెళ్ళాను. ఆ సన్షైనే తర్వాత మ్యాక్స్ క్యూర్గా, తర్వాత మెడికవర్గా అయింది. వాళ్ళు కొంచెం స్టెబిలైజ్ అయిపోయారు, ఇప్పుడు వాళ్ళు బాగానే వచ్చారు. కాబట్టి తర్వాత ఇప్పటికీ నేను నా హాస్పిటల్ స్టార్ట్ చేసుకుందాం అని మవా శ్రీనివాస్, నేను, క్రాంతి, వెంకట్ కలిసి మేము స్టార్ట్ చేసుకుందాం అని అనుకున్నాం. సో మేము అట్లా ముందు కోటిపల్లి హౌసింగ్ బోర్డులో స్టార్ట్ చేసుకొని, తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని, పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని 23 డిసెంబర్లో స్టార్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు సుమారుగా ఒక 2 సంవత్సరాలు గడిచిపోయింది. సో అట్లా మేము దీన్ని ఎట్లా ఇంకా మనం బెటర్గా ఎట్లా చేయొచ్చు, హై అండ్ కేర్ ఎట్లా చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చెప్పాను, మీరు అన్ని చెప్పాను ప్యాంపర్ చేస్తారు, ఇంకొకటి చెప్పలా మీకు, నా పేషెంట్స్ నన్ను ప్యాంపర్ చేస్తారు, మీరు నమ్మరు. ఇప్పుడు వాళ్ళు గదిలోకి రాగానే మా మధ్య వచ్చే ఫస్ట్ మాట ఏంటంటే, బాగున్నారా డాక్టర్ గారు అని. నేను అడిగే ముందు వాళ్ళు అడుగుతారు. నేను అడిగాను అనుకోండి పేషెంట్స్ని, ఏమా సావిత్రి గారు ఎలా ఉన్నారని అడిగాను అనుకోండి, వాళ్ళు బాగున్నానండి అంటారు. అంటే వాళ్ళు వచ్చిన ప్రాబ్లం చెప్పరు, వాళ్ళు ఒక ఆప్యాయతగా ఉంటారనమాట. అందుకే నేను మాకు పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ట్యాగ్ లైన్ కూడా ఆత్మీయతతో మంచి వైద్యం అని పెట్టుకున్నాం. ఇది క్లినిక్ ఉన్నప్పటి నుంచి ఆత్మీయతతో గుండె వైద్యం అని, అంటే మనం పంచగలిగింది ఆరోగ్యం ఎంత పంచాలో ఆత్మీయత అంత పంచాలి అన్న కాన్సెప్ట్తోనే ముందు నుంచి గైడ్ అయింది. పేరు మీరే పెట్టుకున్నారు డాక్టర్ దీనికి? పల్స్ హార్ట్ అని లేదండి, పల్స్ అనే పేరు సజెస్ట్ చేసింది నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, మహేష్ అని. తను కార్డియాలజిస్ట్ మహబూబ్నగర్లో.
మేమిద్దరం బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. సో తను సజెస్ట్ చేశాడు, ఏదో నేను ఆలోచించుకుంటా ఉంటే తను సజెస్ట్ చేశాడు. చెప్పగానే పల్స్ హార్ట్ అనేది నాకు బాగా అనిపించింది, అది పెట్టుకున్నాను, దాని ప్రకారం నడుస్తాను. కోవిడ్ టైంలో డాక్టర్ గారు మీ వీడియో ఎప్పుడు వస్తుందా, మీరు ఆ వేవ్ గురించి ఏం చెప్తారా, స్ట్రెయిన్ గురించి ఏం చెప్తారా, వైద్యం గురించి, ఇంజెక్షన్స్ గురించి అందరు వెయిట్ చేశారు. ఆ కోవిడ్ అనేది మా డాక్టరు వచ్చాడు అనే ఒక ధైర్యం అనేది వచ్చింది. ఆ ఫేజ్ని ఎట్లా చూస్తారు డాక్టర్ గారు అసలు? అంటే నేను ఇప్పుడు మొన్న వస్తూ మా ఫ్యామిలీలో మేమేం చేస్తామంటే, టైం లేట్ అవుతుంది కాబట్టి మేము నలుగురు, నాకు 2 పిల్లలు, వైఫ్, నేను కలిసి కార్లో ఊరికే తిరుగుతుంటాం రాత్రిపూట. అలా వెళుతూ మొన్న వస్తూ సడన్గా బాగా బిజీగా ఉంది. సండే నైట్ 10 o'clockకి కొండాపూర్లో వస్తున్నాం మేము, గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వైపు, చాలా బిజీగా ఉంది. అప్పుడు నేను అన్నాను అనమాట, ఒక సర్రియల్గా అనిపిస్తుంది కోవిడ్ అనేది మన లైఫ్లో వచ్చిన ఇదేనా అని. అంటే ఇప్పుడు గుర్తు కూడా రావట్లేదు కరెక్ట్గా. అంటే అంత తీవ్రమైన కండిషన్స్ నుంచి మనం వచ్చాము, ఇప్పుడు మళ్ళీ ఎంతమంది రోడ్ల మీద తిరుగుతున్నారంటే కొంచెం సర్రియల్గా అనిపిస్తుంది అని. అంటే అదంతా అసలు ఎట్లా జరిగింది, అసలు మనం అంత ఉపద్రవం నుంచి ఎట్లా బయటపడ్డాము అనేది చాలా కొన్నిసార్లు వండర్ అనిపిస్తుంది. నేనేం చేశానంటే ఆ టైంలో నేను ఈవినింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని, ఆల్మోస్ట్ 11ంటికి ఇంటికి వెళ్ళేవాడిని. పిల్లల్ని నేను చూస్తే ఫస్ట్ మాట నేను చెప్పడం, అరే పడుకోండరా, నిద్రపోండరా అని చెప్పడానికే ఫస్ట్ టైం ఉండేది. అయితే నేను కోవిడ్ తర్వాత నాకు భలే భయం వేసింది. కోవిడ్ పేషెంట్స్ తిరుగుతూ ఉన్నాము, అంతా చేస్తున్నాము. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే, పిల్లలు అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళ పీపుల్, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ పర్సనల్గా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి ఏమీ తెలియదు కదా నాకు. పొద్దున్న లేవటం, సాయంత్రం వాళ్ళని పడుకోబెట్టడం, ఒక సండే మాత్రం వాళ్ళని చూస్తున్నాను అని చెప్పి ఆ తర్వాత ఈవినింగ్ ప్రాక్టీస్ కూడా మార్చేస్తున్నాను. ఇప్పుడు 6 o'clock తర్వాత నాకు అపాయింట్మెంట్స్ ఇవ్వరు, ఆ లోపలే ఉంటాయి అపాయింట్మెంట్స్. సో ఆ కోవిడ్ టైంలో నా లైఫ్ చాలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. నేను కొంత నాకు ఒక ఈ మార్పులు చాలా వచ్చినాయి అన్నమాట. నాకు చిన్నప్పటి నుంచి ఒక అడ్వాంటేజ్ ఏముందంటే, మీరు ఒక సైంటిఫిక్ పేపర్ ఇస్తే నేను ఒక 10 నిమిషాల్లో దాన్ని మొత్తాన్ని చదివి దాంట్లో ఉన్నది క్రోడీకరించి నేను చెప్పగలిగాను. సో అది చాలా ఫాస్ట్ చేసేవాడు. ఇప్పుడు ప్రొఫెసర్స్ కూడా ఇవాళ సెమినార్ చేయాలి, కరెక్ట్గా సెమినార్ చేయాల్సిన వాడు మానేశాడు అనుకోండి, వాడు 4 రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాడు టాపిక్, నెక్స్ట్ 10 గంటలకు చేయాలి, 9ంటికి వచ్చారు, వాడు రాలేదు, జ్వరం వచ్చి. సో ఇప్పుడు సెమినార్ ఆగిపోతుంది కదా, ఆగిపోతున్నప్పుడు అలాంటి ట్రబుల్ షూటర్ని నేను అనమాట. ముఖర్జీ నువ్వు చెయ్యంటే అప్పటికప్పుడు నేను చదువుకొని స్లైడ్లు ప్రిపేర్ చేసుకొని 9 నుంచి 10 గంటల లోపల 10 గంటలకు ప్రజెంట్ చేస్తాను. సో అది నాకు బాగా అలవాటు. సో కోవిడ్లో ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పని ఒకటి జరిగింది. ఏంటంటే ప్రపంచంలో ఉన్న జర్నల్స్ అన్నీ కూడా కోవిడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఫ్రీగా వదిలేశారు. మామూలుగా ఏంటంటే మీరు జర్నల్ పే చేస్తేనే ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది, లేకపోతే రాదు. సో కోవిడ్ టైంలో మొత్తం కంప్లీట్గా ఫ్రీ ఇచ్చేశారు. సో దాంతో నాకు ఒక్కసారిగా కళ్ళ ముందు ఇంత సైన్స్ కనపడేటప్పటికి తట్టుకోలేకపోయాను. నేను రోజు అదే పనిలో ఉండేవాడిని. అంటే కనపడితే టీవీలో, లేకపోతే చదువుకుంటాను, ఇంతే ఉండేవాడిని. ఎందుకంటే పిల్లల్ని దగ్గరికి రానిచ్చేవాడిని కాదు. ఎందుకంటే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, నేను వస్తే కనుక వాళ్ళకి కోవిడ్ వస్తుందేమో నానించేది. నేను ఐసోలేట్ అయిపోయి ఒక బెడ్రూమ్లో ఉండేవాడిని, నేను ఒక్కడే ఉండేవాడిని, ఆ రూమ్లో ఎవరిని అలౌ చేసేవాడిని కాదు. కోవిడ్ రూమ్లో, నాకు కోవిడ్ రూమ్ అనేవాళ్ళం, ఆ పైన బెడ్రూమ్, మా ఇంట్లో పైన బెడ్రూమ్, అక్కడే ఉండేవాడిని. అక్కడే కొన్ని రోజులు నేను కంప్లీట్గా జైలు లాగా గడిపాను. నేను అంటే నాకు కోవిడ్ రాలేదు, వచ్చేది కూడా కాదు, ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా మాస్క్లు వేసుకుని చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. బట్ అయినా కూడా పిల్లల్ని దగ్గర తీసుకునేవాడిని కదా, ఎందుకో వీళ్ళ పిల్లలకి వస్తే ప్రాబ్లమ్, మా పేరెంట్స్ కానీ మా ఇన్లాస్ కానీ పెద్దవాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని దూరంగానే ఉండేవాడిని. సో నేను ఇమ్మీడియట్గా గబగబా చదువుకోవడం, దాన్ని ప్రిపేర్ చేసుకొని కరెక్ట్గా ఏంటి అని. అంటే ప్రపంచంలో నేను ఇంత కాన్ఫిడెంట్, నేను పొగరన్నాను కదా, ఆ టైంలో కోవిడ్ టైంలో నాకన్నా కోవిడ్ గురించి ప్రపంచంలో చాలా తక్కువ మందికి ఎక్కువ తెలుసు. అది నేను క్లియర్గా చెప్పగలను, అంత పూర్తిగా చదివాను. ప్రాబ్లం ఏమైందంటే పాపం గట్టిగా పనిచేస్తున్న జనరల్ ఫిజిషియన్స్ కానివ్వండి, ఇంటెన్సివిస్టులు కానివ్వండి, కోవిడ్లో నాకన్నా కూడా చాలా ఎక్కువ పనిచేసిన వాళ్ళందరూ, వాళ్ళకి అసలు టైం దొరకలే, వాళ్ళకి నిద్ర లేదు, ఆహారం లేదు, పేషెంట్ ట్రీట్ చేయటంలో. నేనేంటి, నాకు ఒక టీం ఉండేది, వాళ్ళని చూసి వాళ్ళు మేనేజ్ చేసుకునేవాళ్ళు, నేను వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉండేవాడిని, నాకు కాస్త టైం ఉండేది. అంటే కార్డియాలజీ కేసెస్ తగ్గిపోయినాయి కోవిడ్ టైంలో, మీకు గుర్తున్నట్లయితే. సో అంటే మనకి మొట్టమొదటిసారిగా ఒక టైం ఉంది, మనకు కావాల్సినంత సైన్స్ కంప్లీట్గా ఫ్రీగా ఉంది, మనకు ముందు ప్రజల్ని సేవ్ చేయాలన్న ఒక దృఢ సంకల్పం ఉంది. సో మనం ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి విపరీతంగా చదివేసి ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చేవాడిని. నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అమెరికా నుంచి కూడా నన్ను అడిగేవాళ్ళు, ఏంటి ఈ డైరెక్షన్ ఏంటి, ఎట్లా ఉంటుంది అనేది అడిగేవాళ్ళు. అదేవిధంగా దానికి నేను చెప్పుకుంటూ వచ్చేవాడిని.
సో వాళ్ళ నమ్మకం నిలబెట్టడానికి ప్రతిరోజు నేను అంటే మీకు కనపడేదే కాదు, నేను రోజు ఆ రోజు వచ్చిన న్యూస్ అంతా, ఆ రోజు వచ్చిన సైన్స్ అంతా చదివేసి డాక్టర్స్ అందరికీ నేను మెసేజ్లు పెట్టేవాడిని. వాళ్ళకి చదువుకోవడానికి టైం ఉండదేమో అని షార్ట్గా చేసి పెట్టేవాడిని. సో కొంతమంది చిరగబడ్డారేమో తెలియదు కానీ పెడతానే ఉంటాను. మీ వంతు బాధ్యత, నా వంతు బాధ్యత అనుకున్నాను ఖచ్చితంగా. అంటే ఇప్పుడు కూడా పేషెంట్లు వచ్చి, సార్ కోవిడ్ టైంలో మిమ్మల్ని మీరు చెప్పబట్టే మేము ధైర్యంగా ఉండగలిగాము, లేకపోతే ఆ భయానికి చచ్చిపోయేవాళ్ళం అని చెప్పి ఇప్పుడు ఎవరన్నా అంటుంటే నాకు నేను ఇందాక చెప్పాను కదా, సర్రియల్గా అనిపిస్తుంది అనమాట. అంటే నేనున్నాను ఆ సిచ్యువేషన్లో, నిజంగా ఇదంతా జరిగిందా అని ఒక భ్రాంతిలాగా అనిపిస్తుంది. అవును డాక్టర్ గారు, మీ ఇన్ఫర్మేషన్ కోసం మేము చాలా వెయిట్ చేసేవాళ్ళం, అక్కడ గంటలైనా వెయిట్ చేసేవాళ్ళము. ఏం చెప్తారు ఏంటి అనేది, అది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉండేది కదా, సో అందుకోసం చాలా మంది టీవీలో, ఇప్పుడు ఒక ఆయన నాకు ఫోన్ చేస్తుంటాడు, అప్పుడు ఆయన సాక్షి టీవీలో ఉన్నాడు. నేను కారులో ఎక్కి వెళ్ళిపోతుంటే బలవంతంగా కారు ఆపేసి డోర్ లాగేసి ఇంటర్వ్యూ తీసుకున్నాను కారులోనే. నేను కారులో కూర్చోంటా, నన్ను కారు బయట బైక్ వేసుకొని నిలబడి ఇంటర్వ్యూ తీసుకున్నాను. అది సార్ అది 7 లక్షల మంది చూసారు సార్ అని తర్వాత ఫోన్ చేసి చెప్తాను. వీడియోస్ ఎప్పటికీ వైరల్ అక్కడ, అంటే ఇక్కడ కూడా జనాలందరూ మిమ్మల్ని ప్యాంపర్ చేసినట్లే డాక్టర్ గారు. నిజంగా చాలా ఫాలోవర్స్ ఉంటారు మీకు. నిజంగా ప్యాంపర్ చేయబడ్డా. అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్, ఏదైనా ఒక వైరల్ వార్త వచ్చింది, అది డాక్టర్ ముఖర్జీ గారితో చేయకపోతే అది మాకు ఎట్లా ఉంటుంది, చేయలేదు అనే ఫీలింగ్. అంటే నేను చాలా వరకు అందుకే వద్దని కూడా మీకు కూడా చాలాసార్లు చెప్పాను. అంటే మనకి సంబంధం లేని విషయాల్ని మాట్లాడకూడదు అని. కోవిడ్ అంటే అది అందరికీ సంబంధం, ఎందుకంటే కోవిడ్ రాకముందు ఎవరికి కోవిడ్ గురించి తెలియదు, కోవిడ్ వచ్చాకే అందరు తెలుసుకున్నారు. కాబట్టి దాంట్లో స్పెషలైజ్ చేయడానికి మీరేం చేయగల, మీరు చదువుకోవాలి అంతే. కాబట్టి దాంట్లో ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పల్మనాలజీ ప్రాబ్లమో లేకపోతే న్యూరాలజీ ప్రాబ్లమో దీంట్లో ఏదన్నా మేజర్ వచ్చినప్పుడు దాని గురించి నేను చెప్పగలిగి నుండి కూడా నేను సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తుంటాను. అంటే కార్డియాలజీ కానీ జనరల్ మెడిసిన్ కానీ నేను చదువుకున్న వరకే చెప్పడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఓవర్ ఎంతోజియాస్టిక్ వెళ్ళిపోయి అన్నిటిని కవర్ చేయడానికి, అందరి ఫీల్డ్లో కాలు పెట్టడానికి మనం ప్రయత్నం చేయకూడదు అని. సిపిఆర్ వీడియో కూడా చాలా వైరల్ అయింది, మీరు రాజమౌళితో చేశారు, మీ ఛానల్లో ఉంటుంది అది. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ప్యాంపరింగ్ అంటే నాకు సెలబ్రిటీస్ కూడా విపరీతంగా ప్యాంపర్ చేశారు. రాజమౌళి గారు మీకు అసలు ఆయన అప్పట్లో మీరు RRR లో ఉన్నారు, ఆయన RRR రిలీజ్ గురించి అప్పుడు నన్ను అడిగేవాళ్ళు ఆ షూట్ గురించి. ఆ షూట్లో ఎవరికన్నా ఇన్ఫెక్షన్ రాకుండా నేను ఏం జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన నన్ను RRR లో ఆ టైంలో కన్సల్ట్ చేశారు. ఆ చనువుతో నేను ఆయన అడిగి, సార్ సిపిఆర్ చేద్దాం సార్, పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయినప్పుడు అందరం బాధ అనిపించింది చేద్దాం అంటే ఆయన ఇమీడియట్గా ఒప్పుకున్నారు. సో ఆయనే కాదు, సుకుమార్ గారు అంటే నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. సుకుమార్ గారు పుష్ప 2లో ఫస్ట్ పేరు నాదే ఉంటుంది, ఇంకేం పడదు, మీ స్క్రీన్ ఓపెన్ కాగానే నా పేరు ఉంటుంది. అంటే ఆయన జస్ట్ నాకు క్లోజ్ కాబట్టి వేసేసారు. నేను దానికి ఏం కంట్రిబ్యూట్ చేశాను. చాలా మంది అడిగారు, ఏంటి నువ్వేమన్నా దానికి ఏమన్నా క్రియేటివ్గా కంట్రిబ్యూట్ చేసావా, ఫైనాన్షియల్గా ఏమైనా చేసావా? నేను ఏం చేయలేదు, జస్ట్ ఆయన ఫ్రెండ్షిప్ పేరు మీద అట్లా పెట్టేశారు అని. అట్లా అనేక మంది సెలబ్రిటీస్ కూడా మళ్ళా ప్యాంపరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. పిల్లలు ఏం చదువుకుంటున్నారు డాక్టర్ గారు? మా వాడు BBA చేరాడండి. కాకపోతే వాడు MBBS లో చేరమంటే వాడికి ఇష్టం లేదు నాకు MBBS లో చేరటం అని అన్నాడు. వాడికి నన్ను చూస్తే చాలా మంది నన్ను చూసి డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, మా వాడు నన్ను చూసి డాక్టర్ కాకూడదు, టైం ఇవ్వట్లేదని. సో నువ్వు ఎందుకు అంత సీరియస్గా ఉంటావు ఇప్పుడు వీళ్ళని అంటే, ఇక్కడ ఏదైనా పేషెంట్కి బాగాలేకపోతే నాకు ఇంట్లో నిద్ర పట్టదు, సరిగ్గా తినను, కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసి నేను ఇదంతా నాకు వద్దని అనుకున్నాడు. బలవంతంగా వాడిని BBAలో చేర్చాను. కానీ వాడి ఉద్దేశం అది కూడా కాదు, BBA కూడా కంప్లీట్ చేద్దాం లేదు. వాడు హీరోలా ఉంటాడు కదా డాక్టర్ గారు, వాడికి ఇదే వాడు ఫిల్మ్ మేకర్ కావాలని అనుకుంటున్నాడు. సో అది ఆ ఫిల్మ్ మేకర్ అయ్యే దిశగా ప్రాసెస్. పాప 8th క్లాస్లో ఉంది. పాప కానీ ఇప్పటికి డాక్టర్ అవుతానంటుంది. తను ఒక మంచి రైటర్, కానీ తను 8th క్లాస్కే ఇప్పటికే షీ రైట్స్ బ్యూటిఫుల్లీ. సో వీళ్ళిద్దరూ క్రియేటివ్ గాను కొంచెం మంచిగా పెరిగారు. అంటే వాళ్ళ నుంచి నేర్చుకునేది చాలా ఉంటుంది నేను. సో వాళ్ళ నుంచి చాలా నేర్చుకుంటాను. వాళ్ళిద్దరు కూడా, వీడేమో బాగా క్రియేటివ్ మైండ్, బట్ అట్ ది సేమ్ టైమ్ పాప ఏంటంటే ఒక ఇమోషనల్ కోవిషెంట్ అంటారు చూసారా, EQ అంటారు, దాంట్లో టాప్ లెవెల్లో ఉంటుంది. సో ఎట్లా ఉండాలి, ఎట్లా తీసుకోవాలి, ఎట్లా చేయాలి అనేది, లేకపోతే రాయటం అనే విషయం నేను రాస్తుంటా, కథలు కథానికలు నేను రాస్తుంటా. కానీ తను ఆ వయసులో రాసేది చూసి నేను చాలా ఇంప్రెస్ అవుతుంటాను. వీళ్ళు ఎట్లా రాస్తున్నారు, ఇద్దరు కూడా చాలా బాగా రాస్తారు. ఆడపిల్ల ఉందంటే ఒక బాధ్యత. అంటే మీరు ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా సరే మనం కొన్ని విషయాలు చెప్తాం, వాళ్ళకి గైడ్ చేస్తాము. అట్లా ఒక 2-3 విషయాలు ఖచ్చితంగా నేను యాజ్ ఏ తండ్రిగా చెప్పానంటే ఏమైనా ఉన్నాయా డాక్టర్ గారు? నేను రోజు చెప్తానే ఉంటానండి, రోజు చెప్తానే ఉంటాను.
అంటే ఆ, వాళ్ళని అంటే ఈ ప్రపంచాన్ని చూస్తే నాకు కొన్నిసార్లు భయం అనిపిస్తుంటుంది. భయం అని అంటే ఇన్ ది సెన్స్ నమ్మిన వాళ్ళే కొన్నిసార్లు మోసం చేయగలరు అన్న విషయం. అలా తను మోసపోతే తను ఎంత బాధపడుతుంది అన్న భయం నాకు. అంటే అట్లని మనం అన్ని రెస్ట్రిక్ట్ చేస్తా పోలేము, బట్ అట్ ది సేమ్ టైము ఆ బాధ నేను తను నిజంగా అట్లా బాధపడితే నేను తట్టుకోగలనా లేదా అని అనిపిస్తుంటుంది. అందుకని చెప్తుంటాను, తనకి చెప్పేది కొంచెం ఇండైరెక్ట్గా ఎట్లా ఇట్లా చెప్తూ వస్తుంటాను. కానీ నేను ప్రధానంగా చెప్పేది తన రైటింగ్ పర్స్యూట్. నేను నవల్స్ బాగా చదువుతూ ఉంటాను, తను కూడా నవల్స్ బాగా చదువుతూ ఉంటుంది. ఇప్పటి నుంచి తను ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్లోనే ఒక 45 నవల్స్ దాకా చదివింది, ఒక 2025లోనే. సో తను చదవటం రాయటం ఇదంతా చాలా మంచి స్కిల్డ్ ఉంది. సో అట్లా చేద్దాం అంటే తను అమ్మాయి అని ఫీల్ అవ్వకుండా, అంటే తన జెండర్ గురించి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఫీల్ అవ్వకుండా పెంచాలి అనేది నా ప్రయత్నం. మా వైఫ్ కూడా ఆ ప్రయత్నంలో చాలా ముందు ఉంటుంది. తను షీ డజంట్ కేర్ ఫర్ ఎనీ జెండర్ బౌండరీస్. తను చాలా ఫార్వర్డ్ థింకింగ్ ఉన్న లేడీ. సో అట్లాగే తను డాటర్ని కూడా అట్లాగే పెంచుతూ వచ్చింది. అట్లాగే ఒకళ్ళని చూసి భయపడటం కానీ చేయకూడదు, మనం ధైర్యంగా ఉండాలి అని. కానీ మనం చెప్పలేము హౌ దే షేప్ అప్ అనేది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఉమెన్ ఇండిపెండెంట్గా ఉండడం అనేది, అంటే జనరల్గా మేల్ డాక్టర్గా మిమ్మల్ని అడుగుతున్నాను, అంటే మీరు చెప్పండి మీ ఒపీనియన్. ఉమెన్ ఇండిపెండెంట్గా ఉండడం ఎంత అవసరం అసలు? ఖచ్చితంగా అవసరం. నేను అసలు ఆ విషయంలో ఐఎమ్ వెరీ కన్విన్స్డ్. ఎందుకు అని అంటే, మీకు డొమెస్టిక్ అబ్యూజ్ అనేది ఎందుకు జరుగుతుందంటే ఒక లేడీ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా లేకపోవడం వల్ల జరుగుతుందని నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే ఎందుకు భరించి ఉంటారు ఒక అబ్యూజివ్ హస్బెండ్తో చెప్పండి? వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు కాబట్టి భరించి ఉంటారు. అంటే చాలా మంది ఆర్గ్యూ చేయొచ్చు, అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే వాళ్ళు అస్సలు హస్బెండ్ మాట వినరు, అందుకోసం అని చెప్పి ఇంకా బ్రేకప్స్ ఎక్కువ అవుతాయి అనేది అనొచ్చు కొంతమంది. కానీ నేను అది నమ్మను. ఎందుకు ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంటే, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ది లేడీ ఫర్ వాట్ షీ ఈజ్. మీరు రెస్పెక్ట్ చేయలేకపోతేనే ఈ ప్రాబ్లం వస్తుంది. వన్స్ యూ కంటిన్యూ టు బీ, అంటే జనరేషన్స్ నుంచి మేల్ డామినేటెడ్ సొసైటీలో ఉంటున్నాం మనం. ఇప్పుడు మనం ఆ ఈక్వాలిటీ ఆర్ ఈక్విటీ మనం యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్లే జెండర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అట్లా వీళ్ళు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉండకపోతే వీళ్ళకి ఇండిపెండెంట్ థింకింగ్ ఉండదు. సో ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒక పెళ్లి చేసుకుంటే మంచి పెళ్లి చేసుకుంటే సరిపోతుంది అనే విషయం మాత్రం నేను అసలు ఒప్పుకోను. మా అమ్మాయికి ఆ విషయం చెప్పను. షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్. ఇంకా అవతల వాడు సంపాదించలేదు తన ఇష్టం. తను చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎడ్యుకేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంటే. మీలాంటి పెద్ద పెద్ద డాక్టర్లు చెప్పడం, పెద్ద వాళ్ళు చెప్పడం వల్ల ఆడపిల్లలకి చదువు పూర్తి స్థాయిలో అందుతుంది. డాక్టర్ గారు అవగాహన వచ్చింది. అందాలి. ఎందుకంటే ఒక మేల్ చదువుకుంటే తన వరకే ఉంటుంది, లేడీ చదువుకుంటే ఫ్యామిలీ అంతా చదువుకుంటారు. సో ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ వస్తే, అకాడమిక్ ఎన్విరాన్మెంట్, ఖచ్చితంగా పిల్లలు చదువుకుంటారు. ఇంకా ఎక్కడో డాక్టర్ గారు ఫీమేల్ 40 తర్వాతనే కదా జనరల్గా పెళ్ళైన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలంటే తొందరగా వెళ్ళరు, చూస్తుంటారు కదా డాక్టర్ గారు. చాలా కాంప్లికేటెడ్ అయ్యాక అప్పుడు వస్తూ ఉంటారు. ఇప్పుడు ఖచ్చితంగా మేల్స్కి దొరికే మెడికల్ అటెన్షన్ లేడీస్కి దొరకదు. చాలాసార్లు కూడా ఈవెన్ ఇప్పుడు మీకు 75-year-old మదర్కి 75-year-old ఫాదర్కి ఇప్పించే ట్రీట్మెంట్ విషయంలో కొంత వ్యత్యాసం ఉంటుంది, ఉండకూడదు, ఉంటుంది ఖచ్చితంగా. మన ఇంకా పేట్రియార్కియల్ సిస్టమే నడుస్తూ ఉంది ఫ్యామిలీస్లో. అది నెమ్మదిగా తగ్గిపోయావు. ఇక్కడే ఉంది. ఈవెన్ అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో కూడా అనేక పరిశోధనలు చేస్తే తెలిసింది ఏంటంటే, లేడీస్కి జెంట్స్కి ఇచ్చేంత కేర్ ఇవ్వరు, వాళ్ళకి చేయాల్సిన ప్రొసీజర్స్ చెయ్యరు, వాళ్ళకి చేయాల్సినంత ట్రీట్మెంట్ ఇవ్వరు. చివరికి మెడిసిన్స్లో కూడా మేల్స్కి ఇచ్చేదానికన్నా ఫిమేల్స్కి ఇచ్చేవి డిఫరెంట్గా ఉంటాయి, తక్కువ ఉంటాయి అనేది పరిశోధనలో తేలింది, పబ్లిష్డ్ మెటీరియల్లో. సో ఖచ్చితంగా జెండర్ బయాస్ ఉంది, జెండర్ బయాస్ పోవాలి. డాక్టర్ గారు అంటే మీ డాక్టరు ఖచ్చితంగా వస్తారు, ఏ పేషెంట్ అయినా వస్తారు. ఎప్పుడైనా మీ మదర్ వచ్చి హార్ట్ చెకప్ చేయించుకున్నారా మీ దగ్గర? అంటే మా మదర్కి రీసెంట్గా యాంజియోగ్రామ్ చేశాను. రీసెంట్గా అంటే ఎక్కువ రోజులు కూడా కావట్లేదు, ఒక 2 months అవుతుంది. తనకి ఒక బ్లాక్ ఉంది అని సిటీ యాంజియోగ్రామ్ చేస్తే కొంచెం బ్లాక్ ఆల్మోస్ట్ 80-90% ఉంది అని చేస్తే, మళ్ళీ యాంజియో చేసి చూస్తే ఒక 50-60% ఉంది. సో మెడిసిన్ సరిపోతాయని మెడిసిన్ స్టార్ట్ చేశాను. సో
అట్లా మదర్కి చెకప్ చేయడం జరిగింది. అది అంటే మన వాళ్ళకి చేసేటప్పుడు ఎంత పెద్ద డాక్టర్ అయినా, ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ట్రీట్మెంట్ ఏఐ మనల్ని శాసిస్తున్నా అది ఎక్కడ ఉంటుంది కదా డాక్టర్ గారు. ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అందుకే నేను యాంజియోగ్రామ్ చేశానని నేను చేయలేదు, మా మోవా శ్రీనివాస్ చేశాను. ఓహో, మోవా శ్రీనివాస్ వాళ్ళ మదర్కి నేను చేశాను యాంజియోగ్రామ్. ఇక్కడే మొన్ననే ఇక్కడే అడ్మిట్ అయ్యారు కదా మొవ్వ వాళ్ళ మదర్ కూడా. ఎస్. సో అంటే మీరు చెప్తారా, అమ్మ నీకు ఇలాంటి ఆయాసం లాగున్నా నాకు చెప్పాలి అట్లా చెప్తారా జాగ్రత్తలు మీరు? అంటే నేను జాగ్రత్తలు చెప్పడం కన్నా అడిగి తెలుసుకుంటూ ఉంటాను అంతే. ఏదైనా వస్తే ముందు క్లియర్గా చెప్పాలని. ఆ విషయంలో నాకన్నా మా బ్రదర్ ఇప్పటికి కూడా, నేను చెప్పాను కదా వాడు కేరింగ్ ఎక్కువ అని, వాడు యూఎస్లో ఉండిపోయినప్పటికి కూడా ఇప్పటికీ రోజు పేరెంట్స్కి పోతుంది. నాకు ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటారు. నేను మాట్లాడేదానికన్నా వాడు మాట్లాడేది ఎక్కువ ఉంటుంది. రోజు ఖచ్చితంగా అమెరికా నుంచి ఫోన్ చేయడం, మాట్లాడటం, ఎట్లున్నారు ఏంటి ఎట్లా ఉన్నది తెలుసుకొని, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందంటే ముందు వీళ్ళ దగ్గర కన్నా వాడి దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తుంది. సో అట్లా ఒక సిస్టమ్ అనేది క్రియేట్ చేసుకున్నాను. నేను నా బిజీ షెడ్యూల్లో నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా కూడా నాకు ఇక్కడికి రమ్మని చెప్తాను. నేను ఇక్కడికి వస్తే ఇక్కడే చూసుకుంటాను. రాదర్ దెన్ నేను కనుక్కొని చేయటం కన్నా వాడే కనుక్కొని చేస్తుంటాడు. ఇంకా వాడితో పాటు ఇంకా మా ఆవిడే ఎక్కువ మాట్లాడుతుంటుంది, ఎట్లున్నారు ఏంటి అనేది తనే చూసుకుంటుంటుంది. నేను పెద్దగా కనుక్కుంటాం చేయటం చేయను, ట్రీట్మెంట్ చేస్తుంటాను. ఇప్పుడు మీ డైట్ మేడమే చూస్తారా కంప్లీట్గా? అందుకే అంటే ఎప్పటి నుంచో చూస్తున్నాం. అట్లా ఉన్నారు డాక్టర్ గారు, అసలు ఏజ్ అవ్వట్లేదు. అది కొంత జెనెటిక్స్, ఏజ్ అవ్వకపోవడం ఏం లేదు, కానీ లావ్ అవ్వకపోవడం అనేది కొద్దిగా మాకు జెనెటిక్గా మాది కొంచెం మంచి ఇది ఉందన్నమాట, జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మాకు ఎవరు బాగా లావ్ అయిపోయేవాళ్ళు లేరు, మా బాబాయిలు కానివ్వండి, మా వాళ్ళందరూ కొంచెం సన్నగానే ఉంటారు. సో అట్లా జెనెటిక్ అడ్వాంటేజ్ వచ్చింది. లేకపోతే నేను తినేంత మీరు తినలేరు, తిందాం అనుకున్నా తినలేరు. నేను బాగా తింటాను, హార్టీగా హెల్తీగా తింటాను. నిజమా డాక్టర్ గారు? అంటే మామూలుగా ఒకటి పెళ్లికి ముందు ఒకటి, పెళ్లి తర్వాత నేను విపరీతంగా తినడం ఆవిడ ఊరుకోదు. మా ఆవిడ విపరీతంగా పెట్టేస్తుంటుంది. సో విపరీతంగా తినడం అనేది తింటా ఉంటాను. బట్ ఇద్దరం కలిసి పొద్దునే జిమ్కి పోతాం, రోజు 1 గంట జిమ్ చేసుకుంటాం. సో బాడీ కానీ మెయింటైన్ చేసుకోవడం కానీ, ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవడం కానీ ట్రై చేసుకుంటాం. మాలాగా ఎప్పుడైనా స్వీట్స్, కూల్ డ్రింక్స్ అట్లా తీసుకుంటాం? అన్ని కూల్ డ్రింక్స్ అయితే ఆపేసాను, చాలా కాలం అయిపోయింది. స్వీట్స్ ఎప్పుడన్నా ఇంక మాకు మా అత్తగారు, మా ఫ్యామిలీస్లో ఎవరి బర్త్డే అయినా, ఎవరి మ్యారేజ్ డే అయినా, ఏ దేవుడి బర్త్డే అయినా, ఏ దేవుడి మ్యారేజ్ డే అయినా మాకు ముందు పొద్దున్నే పాయసం పెడుతుంటారు. ఇక్కడే ఉంటారా వాళ్ళు కూడా? వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. మా పేరెంట్స్ ఇక్కడే ఉంటారు, మా ఇన్లాస్ కూడా ఇక్కడే ఉంటారు. దగ్గరలోనే వేరే ఇంట్లో ఉంటారు. సో వాళ్ళు ఒక స్వీట్ తెచ్చి పెడతా ఉంటారు. ఇంక నేను బతిలాడాను, ఇంక నాకు పెట్టకండి ఇట్లా, నాకు షుగర్ తెచ్చేటట్టున్నారు మీరు అని. సో అందుకని కట్లైలు చేసి సంవత్సరానికి కొన్ని రోజులు మాత్రం ఇప్పుడు స్వీట్స్ వస్తున్నాయి. బట్ స్వీట్స్ తింటాను నేను, నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. మన రిచువల్స్ అన్ని ఫాలో అవుతారా డాక్టర్ గారు మీరు? అన్నీ ఫాలో అవుతాం, ఏం ఫాలో అవ్వకుండా ఉండవు అన్నీ. అంటే కొద్దిగా భోగి పళ్ళు పోయటం దగ్గర నుంచి దీపావళి రోజు దీపాలు వెలిగించడం దాకా, టపాసులు పిల్లలు మానేశారు మాకు కాల్చడం, అందుకని దీపాలు వెలిగించడం వరకు అన్నీ. ఇంకా గణేష్ చతుర్థి రోజు అయితే నేనే, వినాయక చవితి రోజు నేనే చదువుతా, మొత్తం పూజ అంతా నేనే చేస్తా. ఆ రోజు కూర్చొని మొత్తం ఆ పుస్తకం మొత్తం చదివి ఆ రోజు నేనే చేస్తాను. సో అట్లా అన్నీ ఇంట్లో ఉంటాయి. మా ఆవిడ అయితే ఇంకా మనకి సర్వధర్మ సమానత్వం, మనం హిందూ ట్రెడిషన్స్ ఎడ్ చేస్తున్నాం, మనం క్రిస్మస్ ట్రీ పెడదాం ఈసారి అట్లా కూడా చేస్తాం. సో అన్నీ కూడా అంటే స్టాంచ్ రిలీజియన్స్తో మేము ఉన్నప్పటికీ కూడా మిగతా రిలీజియన్స్ని కూడా గౌరవించడం అది చేస్తాం. మాకు ఇప్పటికి రంజాన్ రోజు బిర్యానీ, షీర్ కుర్మా వస్తాయి. సో వాటిని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. అన్ని రకాలుగా కూడా ఈక్వాలిటీ ప్రకటిస్తాం. చక్కగా చెప్పారు డాక్టర్. అంటే ఇన్ని గాడ్స్ ఉంటే ఒక ఫేవరెట్ గాడ్ ఉంటారు కదా, ఎవరు మీకు? నాకు అందరూ మెయిన్ నాకు ఇష్టమేదంటే హనుమాన్ అంటే నాకు చాలా ఇష్టం. నేను హనుమంతుడి భక్తుడిని. అట్లాగే నాకు కాళికాదేవి అన్నా కూడా చాలా భక్తి ఎక్కువ ఉంటుంది. బట్ ఒకళ్ళని నేను చూస్ చేసుకోవాలంటే నాకు నా ఇంటలెక్ట్ అడ్డం వస్తుంటుంది. నా ఇంటలెక్ట్లో నేను భావించేది ఏంటంటే అందరూ ఒకటే పరబ్రహ్మ స్వరూపం ఒకటే అనేది నాకు గట్టిగా నమ్ముతాను. సో ఇవాళ నేను ఇప్పుడు
గణేష్ని ప్రేమించడం లేకపోతే ఆంజనేయుని ప్రేమించడం అట్లా ఏం లేదు. చిన్నప్పుడు ఆ సినిమాలు చూసి ఆంజనేయుడి మీద కొంచెం ఎక్కువ మక్కువ ఉంటుంది. కానీ ఇవంతా ఒకటే, ఒక సూపర్ న్యాచురల్ థింగ్ మన గైడ్ చేస్తుంది అనేది గట్టిగా నమ్ముతాను. ఇప్పుడు సర్జరీ చేసేటప్పుడైనా, సర్జరీకి వెళ్ళే ముందైనా ఏదైనా అంటే నమ్మకము, మనల్ని ఒక శక్తి నడిపిస్తుంది, మనం డాక్టర్లము, ఇట్లా ఉంటుందా డాక్టర్ గారు? మీరు ప్రే చేయడము అట్లా ఏమైనా ఉంటుందా లోపల మనసులో అనుకోవడము? నేను ఎప్పుడు ప్రే చేసినా కూడా నేను, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ సుఖశాంతులతో, విద్యాభివృద్ధులతో కలకాలం జీవించేటట్టు ఉందండి అని కోరుకుంటాను. ఎస్. సో అది దాంట్లో అట్లా చేసుకుంటాను. కానీ పర్టికులర్గా ఈ పూజ చేయటం, పేషెంట్కి ఏదైనా చేసే ముందు పూజ చేయటం అట్లా చేయను, మనసులో ఉంటుంది అంతే. డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టారు, ఫైన్, మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏమనుకుంటున్నారు? ముందు సిస్టమ్స్ అనేవి స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. మనకి అంటే అన్ని పద్ధతి ప్రకారం నాకు కావాల్సినంత ఇష్టంగా జరగాలి. అది ఇంకా జరగడానికి టైం పడుతుంది. పీపుల్ కావాలి నాకు, అది ఇంకా ప్రాపర్గా చేసుకుంటున్నాను. అది చేసుకున్న తర్వాత ఇంకా అవసరమైతే దీన్ని ఎక్స్పాండ్ చేయటం కానీ, ఇంకా పెద్ద హాస్పిటల్ పెట్టడం కానీ అవసరమైతే చేస్తాను. బట్ ప్రస్తుతానికి మాత్రం అంత లేదు నాకు ఏంటంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళని ముందు జాగ్రత్తగా చూసుకోవడం అనే దానిపైన ఇంకా 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 బెటర్ చేయాల్సిన అవసరం ఉంది. అది చేసుకుంటాను. అంటే జనరల్ క్వశ్చన్ ఇది. అంటే జనరల్గా మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు చాలా టెస్టులు రాస్తే డాక్టర్ల మీద ఒకలాంటి అపనమ్మకం ఉంటుంది. డాక్టర్ గారు, టెస్టులు అనేది మనుషులకు అవసరమే కదా, అవసరాన్ని బట్టే రాస్తారా? ఇంకా ఆల్టర్నేటివ్ మెడిసిన్ డాక్టర్స్ని డిఫరెంట్ వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు మెడికల్ మాఫియా అనేది వాడుతూ ఉంటారు, అట్లాంటిది ఉంటుందా? అంటే నిజంగా మెడికల్ మాఫియా అంటే ఒక ఆర్గనైజ్డ్, ఒక ఇవాళ ఈ మాఫియాకి హెడ్ ఒక ఆయన, దాని కింద ఒక నలుగురు, లేకపోతే దృఢకాయలు ఫోన్ చేస్తే వచ్చి కొట్టేవాళ్ళు, ఇట్లా మెడికల్ మాఫియా అనేది నాకైతే ఎక్కడ కనపడ్డా. అట్లాంటిది ఏమీ ఆర్గనైజ్డ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ డాక్టర్లు, హాస్పిటల్ అంతా లీస్ట్ ఆర్గనైజ్డ్ పీపుల్ నేను చూడలా. అంటే మీరు ఒక సమ్మె చేయాలన్నా, ఒకటి చేయాలన్నా అసలు ఎవరు కలిసి రారు. ఇప్పుడు మీరు ఆరోగ్యశ్రీ డబ్బులు గవర్నమెంట్ చాలా రోజులు రిలీజ్ చేయలేదు అనుకోండి, అన్ని హాస్పిటల్స్ కలిసి ఆపవు. ఒక హాస్పిటల్ ఆపితే ఇంకొక హాస్పిటల్ చేస్తుంటారు. వీళ్ళకి యూనిటీ రాదు. అందుకని అందరూ వీళ్ళని ఫుట్బాల్ ఆడుకుంటుంటారు. అందుకే ఒక మాఫియా అని పెట్టి వాళ్ళని తిడతా ఉంటారు. బట్ నిజంగా మాఫియా అనేది లేదు. కాకపోతే మీరు అన్నట్టు కొన్ని చోట్ల ఎక్కువ టెస్టులుగా జరగటం కానివ్వండి, అనవసరమైన ట్రీట్మెంట్లు జరగటం కానీ, ఇవన్నీ జరుగుతున్నాయి. జరగటం లేదని నేను అన్ను, ఖచ్చితంగా జరుగుతున్నాయి. కొన్ని రకాలుగా ఎట్లా జరుగుతాయంటే, ఇప్పుడు టెస్టులు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు కార్డియాలజిస్ట్ దగ్గరికి ఒకళ్ళు వచ్చారు. కార్డియాలజిస్ట్ దగ్గరికి వచ్చి ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఈయన కార్డియాక్ ప్రాబ్లంతో ఏమైనా అయితే చాలా చెడ్డ పేరు వస్తుంది. అందుకోసమని కంప్లీట్గా రూల్ అవుట్ చేద్దాం అన్న దృష్టిలో ఉంటారు. అట్లా గ్యాస్ట్రెంటాలజిస్ట్ వచ్చారు, ఈయనకి రేపొద్దున అల్సర్ వచ్చి లోపల బ్రీడ్ అయితే అన్న ప్రాబ్లం ఉంటుందేమో అని ముందే చేసుకో. ఒక డిఫెన్సివ్ మెడిసిన్ అంటే మన క్లినికల్గా మనం ఆలోచించిన దాన్ని బట్టి కాకుండా ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం, అయ్యో మనం తప్పు కాకూడదు అన్న దృష్టితో మిస్ అవుతామని చెప్పి ఒక డిఫెన్సివ్ మెడిసిన్తో టెస్ట్లు ఎక్కువ అవుతుంటాయి. సో పోను ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మెడికో లీగల్ ఇష్యూస్ ఎక్కువైపోయినప్పుడు ఇప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళి మిస్ అయిపోయారు వాళ్ళు అని అంటే కనుక కోర్టులో కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి లేదు, మేమంతా పద్ధతి ప్రకారం ఇవి చేసుకుంటూ వచ్చాం, వీటన్నిటిలో కూడా మాకు తెలియలేదు అని చెప్పడానికి వీలుగా కొన్ని టెస్టులు ముందే ఎక్కువ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, అట్లా అయితే జనరల్గా అయితే అట్లాంటిది ఏమి ఉండదు. మాఫియా లాంటిది విడిగా అయితే ఏం లేదు. అదొక పెద్ద అపోహ. మెడికల్ మాఫియా అంటే ఏదో ఒక మాఫియా లాగా ఉంది, అంత ఆర్గనైజ్డ్ క్రైమ్ అట్లయితే ఎవరు ఉండరు. అట్లా ఎవరు కనపడలే నాకు. ఇంకా వాళ్ళు నన్ను అప్రోచ్ కాల. కూడా ఎందుకంటే ఛాన్స్ ఉంటుంది, మాఫియాలో ఉండాలి లేకపోతే నేను చంపేస్తా అన్నాళ్ళు ఎవరు రాలేదు. ఇప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు. అయితే డాక్టర్ గారు, మీ హెల్త్ చెకప్స్ అంటే ఇయర్లీ వన్స్ అలాగే చేసుకుంటారా? ఎట్లా ఉంటుంది? చాలా నెగ్లెక్ట్ ఉంటుంది. డాక్టర్స్ ఎవ్వరు కూడా కరెక్ట్ గా చేసుకోరు. మొన్నే ఏజీ హాస్పిటల్లో ఒక టాక్ కోసం నన్ను పిలిచారు. ప్రివెంటివ్ చెకప్స్ వాట్, వెన్, హౌ ఫ్రీక్వెంట్ అని. దాన్ని నేను చెప్తా ఉంటే అక్కడ ఉన్న డాక్టర్లందరినీ నేను ఒకటే అడిగాను, మీలో ఎంతమంది వార్షిక టెస్టింగ్ చేయించుకున్నారు అంటే దానిలో 20% మందే చేయించుకున్నారు. 80% మంది డాక్టర్లు ఏమీ టెస్టులు చేయించుకోలేదు. సో మాకు కూడా ఎప్పుడన్నా సడన్గా గుర్తొస్తే అప్పటికప్పుడు చేయించుకుంటాను. లేకపోతే బిజీగా ఉన్నామని చెప్పే ఒక సాకుతో చేయించుకుంటాను. అందుకే డాక్టర్లు ఒక 10 ఏళ్ళ ముందు చచ్చిపోతారు. సామాన్య ప్రజల కన్నా డాక్టర్లు ఒక 10 ఏళ్ళ ముందు చచ్చిపోతారు. ఒకటి ప్రివెంటివ్ చెకప్ చేయించుకోకపోవడం, రెండోది మాకెందుకు వస్తుందిలే అనుకోవడం,
మూడోది వచ్చినా కూడా నాకు తెలిసి ఇది నాకు అది కాదు అని అనుకోవడం. నాలుగోది మనకి కంప్లీట్గా ఓవర్ భయం అనమాట. అంటే కాంప్లికేషన్స్ రావచ్చు, మనం టెస్ట్ చేసుకున్నాం ఏదైనా బయటపడుతుంది, దాని ట్రీట్మెంట్ తీసుకుంటాం, తీసుకునేటప్పుడు ఏదైనా కాంప్లికేషన్స్ రావచ్చు, మనం ఇప్పుడు బాగానే ఉన్నాం కదా అని ఇట్లా నెగ్లెక్ట్ చేయడం. సో మానసిక ఒత్తిడి చాలా అధికంగా ఉండడం. డాక్టర్లందరికీ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొంచెం డెఫినెట్గా నిద్ర డిస్టర్బెన్స్. ఇప్పుడు మీరు నమ్మరు, జనవరి నుంచి ఆల్మోస్ట్ ఒక 15 మంది హార్ట్ అటాక్లతో వచ్చారు, ఓన్లీ పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ. సో ఇంకా ఇంకా హైదరాబాద్ వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు చూడండి హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళు. సో చాలా పెరిగినాయి హార్ట్ అటాక్లు. సో వీళ్ళకి వచ్చినప్పుడు ఎప్పటికైతే అప్పుడు రావాల్సిందే, నైట్ అయినా అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా రావాల్సిందే. సో అట్లా కొంత స్ట్రెస్ ఉంటుంది, కొంత విరామం సరిగ్గా దొరకదు. దాంతో ఖచ్చితంగా హార్ట్ అటాక్లు డాక్టర్లకు ఎక్కువ ఉంటాయి, డాక్టర్లు తొందరగా చచ్చిపోతారు. సో చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే చూడండి ఆయన చెప్పేదంతా అబద్ధం, ఆయనే ముందు చచ్చిపోయాడు అంటే కాదు, ఆయన చెప్పే మాట నిజమే, ఆయన పాటించడానికి ఆయన కుదరట్లేదు. అట్లా చేయించుకోండి డాక్టర్ టెస్ట్లన్నీ. నేను ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకున్నాను. నేను రీసెంట్గానే ఒక 13 నిమిషాలు నడిచాను ట్రెడ్మిల్ పైన, బాగా నడిచాను, బాగానే ఉంది. బేసిక్ టెస్ట్లు అయితే చేయించుకుంటాను, నేను చేయించుకుంటాను. ఇంటర్వ్యూలు చేసి జనరల్గా నాకు కూడా భయం అవుతుంటుంది డాక్టర్ గారు. అంటే మీకేమో కాన్ఫిడెన్స్ ఉంటుంది, నాకేమో భయం వచ్చేసింది. చిన్న లక్షణం కనిపించగానే వెంటనే వెళ్ళి ఈసీ, మీకే ఒక 5-6 సార్లు ఈసీజీ పెట్టానా. అట్లా భయపడే వాళ్ళు కూడా ఉన్నారు కదా డాక్టర్ గారు, దాన్ని ఏమంటారు అసలు ఆ కండిషన్ ని? హైపోకాండ్రియా అంటారు. అంటే భయపడే వాళ్ళని, ఇట్లా మనకి లేకపోయినా కూడా మెడికల్ ప్రాబ్లం ఉందని భయపడే వాళ్ళని హైపోకాండ్రియోసిస్ అంటారు. మాకు కొంతమంది చాలా మంది పేషెంట్లు, ఒక ఆయన ఉండేవాడు, నాకు పేరు చెప్పడం ఎందుకంటే, ఆయన రోజు ఈసీజీ చేయించుకునేవాడు. రోజు ఈసీజీ చేయించుకునేవాడు, వచ్చి పడుకున్నాడు. మా అందరికీ హాస్పిటల్ క్లినిక్లో అందరికీ తెలుసు, ఆయన వస్తున్నాడంటే పడుకోబెట్టి ఒక ఈసీజీ తీసేసేవాడు. ఊరుకునేవాడు కాదు, కూడా చేసేవాడు ఈసీజీ తీసేదాక. అప్పుడప్పుడు కనీసం ఒక 4-5 రోజులకు ఒకసారి వచ్చి ఎక్కువ టెస్ట్ చేయించుకునేవాడు. అది కూడా నేనే వెళ్ళి చూడాలి. చూసి ఆయన ఇష్టం, ఆయన ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు, బట్ నేను చేయాలి అంతే. డబ్బులు మాత్రం ఇప్పుడు 1500 ఎక్కువ అయింది అనుకోండి, 1500 200 ఇస్తాడు, బట్ నేనే చేయాలి. నేను వచ్చి చేసేదాకా ఊరుకునేవాడు కదా, వాళ్ళందరినీ తిడతా కొడతా ఉండేవాడు. సో నేను వెళ్ళి చూసే వరకు. అట్లా అంత తీవ్రంగా ప్రాబ్లం అయిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా భయపడి. సో అది హైపోకాండ్రియోసిస్ అంటే ఊరికే భయం ఉంటుంది. వాళ్ళకి రీఅష్యూర్ చేసినప్పుడు కొంతమేరకు బెటర్ అవుతారు. రీసెంట్గా మీ వీడియోలో నేను ఒక షార్ట్ వీడియో పెట్టారు, ఒక డాక్టరే న్యూరో సర్జన్, అంత బాగానే ఉన్నా చనిపోయారు ఎందుకు డాక్టర్ గారు? ఆయన నాగ్పూర్లో చనిపోయారు. ఆయన బాగా ఫేమస్ న్యూరో సర్జన్ ఇక్కడ. బట్ ఆయన ఏమేమి టెస్టులు చేసుకున్నారు అనేది కంప్లీట్గా బయటికి రాలేదు. ఇప్పుడు మనకి ఈసీజీ ఒక్కటి చేసుకున్నది నార్మల్ ఉన్నంత మాత్రాన మనం బాగుందని అనుకోవడానికి. ఈసీజీ ఒక్క దాంట్లో కంప్లీట్గా తెలియకపోవచ్చు. ఎక్కువ కానీ ట్రెడ్మిల్ కానీ ఇవి కూడా చేసుకొని చూసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. ట్రెడ్మిల్ కూడా బాగుండి ప్రాబ్లం వచ్చేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అంటే 1,00,000 మందిలో ఒకళ్ళు అట్లా ఉంటారు. సో అందుకని రొటీన్ టెస్టింగ్లో మనం ఈసీజీతో పాటు ఎక్కువ టీఎంటీ కూడా చేయించుకుంటే సాధ్యమైనంత వరకు ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. టీఎంటీ అంటే బాగా అక్యురసీ, అథెంటిసిటీ ఉన్న టెస్ట్? లేదు, టీఎంటీ అనేది బెటర్ టెస్ట్. యాంజియోగ్రామ్ అనేది కంప్లీట్ అథెంటిసిటీ, అంత అవసరం లేదు. యాంజియోగ్రామ్ అనేది ఇన్వేజివ్ టెస్ట్ కాబట్టి అది అక్కర్లేదు, మనం టీఎంటీ వరకు చేసుకుంటే చాలు. ఎస్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఇన్ఫర్మేషన్ కాదు, మంచి ఇంటర్వ్యూ ఇది. నేను 6 years వెయిట్ చేసే తర్వాత తీసుకున్నాను. పేషెంట్స్ వస్తున్నారని ఇప్పుడు ఆపేయాల్సి వస్తుంది. సో డాక్టర్ గారు, మీరు అంటే జనరల్గా అందరికీ కూడా నిర్దేశకులే. ఒక మంచితనం, మంచి మనసున్న డాక్టరు, ఎప్పుడైనా వెళ్ళాలి పల్స్ హార్ట్ సెంటర్కి, మా ప్రాణాలు నిలబడతాయి అనే పేరు తెచ్చుకున్న డాక్టరు. సో ఈ జర్నీ ఇలా కంటిన్యూ అవ్వాలి, నిండు 100 ఏళ్ళు మీరు చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ధన్యవాదాలు.